హేమమాలిని అండ్ ఈ రోజు HTVలో ఫిల్మ్ అప్డేట్స్ ఏంటి అంటే కనుక నిన్న నైట్ అలాగే మార్నింగ్ నేను 2 ఫిల్మ్స్ చూడడం జరిగింది. ఆ 2 ఫిల్మ్స్ కి సంబంధించిన రివ్యూస్ అయితే ఒకదాని తర్వాత ఒక వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ ముందుగా అయితే భలే ఉన్నాడు మూవీ గురించి మాట్లాడుకుందాం. ఆఫ్టర్ చాలా గొడవలు, చాలా డిస్టర్బెన్స్, చాలా ప్రమోషనల్ స్టంట్స్, ప్రమోషనల్ అనే కాదులేండి, చాలా ప్రమోషన్స్ కానీ చాలా ఎక్కువ హైప్ ఈ మధ్యకాలం వచ్చేసిన హీరో ఎవరు అంటే మన రాస్తారు అని చెప్పొచ్చు. అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, బట్ ఓవరాల్ గా రాస్తారు అయితే గత కొన్ని నెలల నుంచి ట్రెండింగ్ లోనే ఉన్నాడని చెప్పొచ్చు అనమాట. అంత బాగా ట్రెండ్ అవుతూ అదేంటో దరిద్రం అనుకోలో ప్లస్ అనుకోలో తెలియదు కానీ ఆయన సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడే ఈ ఇష్యూస్ అన్నది ఒకదాని మించి ఒకటి రైజ్ అవ్వడం గమనార్హం అని చెప్పాలి. సో మనం నాకు తెలిసి పురుషోత్తముడు అండ్ తిరగబడర స్వామి దగ్గర స్టార్ట్ అయింది ఈ రచ్చ. స్టిల్ భలే ఉన్నాడే వచ్చినా కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. బట్ ఎట్టకేలకి రాస్తారు ఒక్క పురుషోత్తముడికి తప్ప తిరగబడర స్వామికి భలే ఉన్నాడికి మాత్రం ప్రమోషన్స్ కి అన్నిటికీ రావడం జరిగింది. మరి పురుషోత్తముడు ఏం చేసిందో పాపం అర్థం కాలేదు. కానీ సో సినిమా గురించి మాట్లాడుకుందాం. యాజ్ యూజువల్ మన పాత రాస్తారునైతే ఈ సినిమాలో చూసే ప్రయత్నం చేస్తామండి. బట్ ఒక సెన్సిబుల్ గా చాలా ఫెమినైన్ అర్జున్ చూపిస్తూ ఉంటారనమాట. ఇందులో చాలా వరకు చాలా బాగా పర్ఫార్మ్ చేశాడని చెప్పొచ్చు రాస్తారును. సో సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో మనకి ఆది కనిపిస్తాడు, గోపరాజ్ రమణ గారు, అభిరామి గారు అండ్ ఇలా చాలా మంది ఉన్నారు. హీరోయిన్ ఫస్ట్ మూవీ అయినప్పటికీ కూడా మనిషి చాలా బాగా చేసిందని చెప్పొచ్చు. ఓవరాల్ గా స్టోరీ అంతా తన చుట్టూరును తిరుగుతూ ఉంటుంది, తన రాస్తారు చుట్టూరు తిరుగుతూ ఉంటుంది. అయితే చిన్నప్పటి నుంచి కూడా గొడవలు పడనోడు, ఎవరి జోలికి వెళ్ళనోడు, ఎవరితోటి పెద్దగా కలవని అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయికి ఏదైనా కష్టం వస్తే రియాక్ట్ అయ్యాడా లేదా, తను జాగ్రత్తగా చూసుకోగలిగాడా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలంటే మాత్రం మన సినిమా చూడాలి. సో మెయిన్ గా రాస్తారన్ అయితే శారీ డ్రైపర్ గా చాలా ఒదిగిపోయాడని చెప్పొచ్చు. అభిరామి గారి పర్ఫార్మెన్స్, అభిరామి గారి అండ్ రాస్తారన్ బాండింగ్ అయితే చాలా చాలా బాగుందని చెప్పొచ్చు. మదర్ కింద ఆవిడ చాలా బాగా యాక్ట్ చేసింది. ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ మదర్స్ ఎలా ఉంటారో అలా ఉంటుంది ఆవిడ క్యారెక్టర్. సో ఆవిడకి సాధారణ బ్యాంక్ ఎంప్లాయీ, మనోడు సారీ డ్రైపరు, హీరోయిన్ కూడా బ్యాంక్ ఎంప్లాయీ అనమాట. సో అండ్ హీరోని ఇష్టపడుతుంది. ఏంటి అంటే తన వంట చేసే విధానం ఇవన్నీ చూసి ఇష్టపడుతుంది. వీళ్ళిద్దరూ బేసిక్ గా కట్ చేస్తే ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. ఒక రోజు తెలిసిన తర్వాత ఇద్దరు ఒకళ్ళేనా అని చెప్పేసి ఇష్టపడతారనమాట. సో హీరోకి ఒక పాస్ట్ ఉంటుంది వాళ్ళ నాన్నకి సంబంధించి. వాళ్ళ నాన్న చేసిన మిస్టేక్ వీడు చేయకూడదని చెప్పి అంత జాగ్రత్తగా ఉంటాడనమాట. ఎందుకే వాళ్ళ నాన్న ఏం మిస్టేక్ చేశాడు, వాళ్ళ నాన్న ఎందుకు తన లైఫ్ లో లేడు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మాత్రం మీరు మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్ లో మాత్రమే చూడాలి, చూసి తెలుసుకోవాలి. నిజంగానే సినిమా చాలా చాలా బాగుందండి. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం లాగింగ్ అనిపించినప్పటికీ కూడా సో పర్లేదు, కథ వరకు అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. పాస్ట్ లో ఉన్న రాస్తారు మూవీస్ తో కంపేర్ చేసుకుంటే ఈ మూవీ చాలా బాగుందని చెప్పొచ్చు. వీకెండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో వెళ్ళి ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే మాత్రం గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. భలే ఉన్నాడు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో HTV.